హాయ్ పిల్లలు. ఈరోజు మనం మహనీయులైన మన పెద్దలు రచించిన కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. వేమన, బద్దెన, ఏనుగు లక్ష్మణ కవి వంటి మహనీయులు మానవ జీవన సారాన్ని క్రోడీకరించి జీవన సత్యాలను పద్యాలుగా మార్చి మనకి అందించారు. ఇవి నిత్య నూతనాలు, భావితరాలకి సోపానాలు. వాటిని భావసహితంగా తెలుసుకుందాం. అనగననగరాగ మతిశయిల్లుచుండు, తినగవేమో తియ్యనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. వేమన రచించినటువంటి పద్యాల్లో ఇది ఒక ఆణిముత్యం. అనగననగ రాగం అతిశయించుచుండు. రాగాలు తీయటం అంటే సంగీతం నేర్చుకోవటం అనేది మామూలు విషయం కాదు. దానికి ఎంతో కృషి ఉండాలి. ఫస్ట్లో రాగాలు సరిగ్గా రాకపోయినా అంటూ ఉండగా నేర్చుకుంటూ ఉండగా ఆ రాగమే తియ్యని స్వరంగా మారుతుంది. తినగవేమో తియ్యనుండు. పూర్వం మనకి టూత్పేస్ట్లు, బ్రష్లు లేనటువంటి సమయంలో వేప పుల్లల్ని నవిలి పళ్ళు తోముకుంటూ ఉండేవారన్నమాట. ఆ వేప పుల్ల ఫస్ట్ నవిలేటప్పుడు చేదుగా ఉంటుంది, వేప చేదుగా ఉంటుంది కదా. అది నవలగా అది ఒక కుచ్చులాగా మారి మన పళ్ళలో ఉండేటువంటి ఈ ఫలితాలన్నింటినీ పోగొట్టి, పాచినంతా పోగొట్టి చక్కగా మెరిసేలాగా చేస్తూ ఉంటుంది. దానిని తినగవేమో తియ్యనుండు. తినగా వేపాకు కూడా, వేప పుల్ల కూడా తియ్యగా మారుతుందని దీనికి భావం. అలాగే సాధనమున పనులు సమకూరు ధరలోన. ఫస్ట్ అభ్యాసం పూసు విద్య అంటారు. చెయ్యకపోతే అదే పెద్ద బ్రహ్మాండమైన పనిగా ఉంటుంది. చేస్తూ ఉండగా అదే చాలా సులువుగా మారిపోతుంది. సాధన చేస్తూ ఉంటే ఎంత కష్టమైన పనైనా కూడా అది సాధ్యమవుతుందని దీని భావం. దీనికి ఒక చిన్న కథని ఉదాహరణగా చెప్పుకుందాం. పూర్వం గురుకులంలో భీముడు అనే ఒక బండోడు ఉండేవాడు. వాడికి గురువుగారు ఎంత చెప్పినా వాడికి చదువు వచ్చేది కాదు. చదువు నేర్చుకోవాలనే అభిలాష ఉన్నప్పటికీ కూడా వాడి బుర్రకి ఎక్కేది కాదు. చెప్పి గురువుగారికి ఇసుపెక్కి, ఒరే నీకు చదువు వద్దు, ఏమొద్దు, ఇంటికి పోరాని బయటికి పంపించేశారు. ఇంకా అలా వాడి ఇంటికి వెళ్తున్నాడు, కానీ వాడికి పాపం వెళ్ళాలని లేదు. చదువు నేర్చుకోవాలి ఎలాగని అలా ఊరు బయట నుంచి అలా వెళ్తుంటే, ఇదివరకు ఊరు బయట నూతిలో నీళ్లు అందరూ తోడుకుంటూ పట్టుకెళ్తూ ఉండేవారు అన్నమాట పూర్వకాలంలో. ఆ నూతి దగ్గర నీళ్ళు చూసేసరికి వీడికి దాహం వేసి నీళ్ళు తాగుదామని నూతి దగ్గరికి వెళ్ళాడు. ఆ నూతి కట్టు మీద నీళ్లు ఇలా తోడుతూ ఉంటే ఆ తాడి యొక్క రాతి మీద ఒక ఆనవాళ్ళ కింద పడుతుందన్నమాట. అంత రాయి కూడా తోడగా ఆ తాడి యొక్క రాపిడికి గుర్తులాగా పడుతుంది. దాన్ని చూసేసరికి ఇతనిలో ఒక పరివర్తన వస్తుంది. ఒక బండరాయి మీద తాడుతో తోడగా ఇలా గుర్తుపడింది కదా, నేను ఇలా చదువుతూ ఉండగా నాకు మాత్రం ఎందుకు చదువు రాదు, నేను పట్టుదలగా ఏకాగ్రతగా చదవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో అది మళ్ళీ గురుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు నేను శ్రద్ధగా చదువుకుంటాను, నాకు విద్య నేర్పించండి అని బతిమలాడుకున్నాడు. సరేని గురువు అంగీకరించాడు. ఆ రోజు నుంచి ప్రతి విషయాన్ని ఏకాగ్రతతో శ్రద్ధగా నేర్చుకుని ఆ భీముడు, ఏమీ చదువురానటువంటి భీముడు గొప్ప పండితుడిగా మారాడు. అది సాధనమున పనులు సమకూరు ధరలోన అనేటువంటి జీవన సత్యం అన్నమాట. ఓకే.